ఈ విశ్వంలో అనంతమైన దివ్య జ్యోతి రూపంగా ప్రత్యక్షమైన పరమేశ్వరుని మహిమే జ్యోతిర్లింగాలు. ఆ దివ్యకాంతిని దర్శించుటే జన్మజన్మల పాప విమోచనం అని శైవాగమాలు చెబుతున్నాయి. సముద్ర తీరాన వెలసిన సోమనాథ జ్యోతిర్లింగం. చంద్రుడు తన శాప విమోచనం కోసం ఇక్కడ పరమశివుని ఆరాధించాడని పురాణగాథ. నల్లమల అరణ్య గర్భంలో వెలసిన శ్రీశైలం మల్లికార్జున స్వామి పార్వతి సమేతుడై భక్తులకు కరుణ కటాక్షం ప్రసాదిస్తాడు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, కాలానికి కూడా అధిపతి అయిన శివుడు భక్తులను అకాల మరణభయం నుంచి రక్షిస్తాడని విశ్వాసం. హిమాలయ శిఖరాల్లో కేదారనాథుడు, పాండవులు ప్రతిష్ఠించిన ఈ క్షేత్ర దర్శనం మోక్షప్రదమని భావిస్తారు. సహ్యాద్రి అరణ్యంలో భీమశంకరుడు భీమాసురుని సంహరించి భక్తులను కాపాడిన క్షేత్రం ఇదే. కాశీ విశ్వనాథుడు. ఇక్కడ ఒక్కసారి శివనామస్మరణ చేసినా మోక్షం సిద్ధమవుతుందని పురాణ వాక్యం. త్ర్యంబకేశ్వరుడు గోదావరి జన్మస్థలం గల పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రం. నాగేశ్వరుడు సర్పదోషాలు నివారించే క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. రామేశ్వరంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం. లంక విజయానికి ముందు చేసిన ఆరాధనకు ఇది సాక్ష్యం. ఓంకారేశ్వరుడు ఓంకార స్వరూపంలో నర్మదా నదీ మధ్య వెలసిన దివ్యక్షేత్రం. ఘృష్ణేశ్వరుడు 12వ జ్యోతిర్లింగంగా శివకృపకు చిహ్నం. ఈ 12 జ్యోతిర్లింగ దర్శనం శివ అనుగ్రహానికి ద్వారం. భక్తితో స్మరించిన ప్రతి హృదయంలో పరమేశ్వరుడు నిత్యం వెలుగుతూనే ఉంటాడు.